ఏంటి అలా చూస్తుండిపోయారు? అంత అందంగా ఉన్నానా? మతిపోతుందా బులిబావ గారు? నీకు పోయిందే మతి. నేను బానే ఉన్నాను. ఇప్పుడు ఫంక్షన్ లేదు, పండగ అసలే కాదు. ఇంతలా ముస్తాబవడానికి కారణం ఏమై ఉంటుందా అని చూస్తున్నాను అంతే. గాయత్రి చీర తిలోత్తమతే కట్టుకుంటున్నారు కదా. మా అమ్మ చీర కడితే నీకేం వచ్చింది? కుళ్ళే అనుకోండి. అసలే అత్తయ్య గారు ఒడ్డుగా దొడ్డుగా ఉంటారు. 20 ఏళ్ల కిందటే గాయత్రత్తయ్య ఆ చీరని 70,000 పెట్టి కొన్నారంటే ఇప్పట్లో 3-4 లక్షలైనా ఉండేది. పెద్దమ్మ రేంజ్కి తగ్గట్టు ఉంది. ఆవిడతో పోల్చుకుంటే ఈ జన్మకి మ్యాచ్ కాలేవు. నేను తిలోత్తమత్తయ్యకి తగ్గ కోడలుగా అయినా ఉండాలి కదండి. ఇప్పుడు ఇలా రెడీ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు? అత్తయ్య చూపులమ్మ తల్లి దగ్గర దీపం వెలిగిస్తున్నారు కదా. అందరి చూపులు ఆవిడ ఒక్కదాని మీదే పడితే ఆడదాన్నైన నాకు ఎంత అసూయగా ఉంటుంది చెప్పండి. బతుకు కాల్చుకొని పోతున్నప్పుడు పోల్చుకొని ఎన్నేళ్లని బతుకుతావే? అబ్బా మీరాపండి. ఎప్పుడు చూసినా నిరాశ నిస్పృహలతోనే మాట్లాడుతూ ఉంటారు. నేనిలా సింగారించుకున్నట్టు మా అక్కకి తెలియనే తెలీదు. తెలిస్తే ఆవిడ చిల్లరేగిపోతుంది. మా అమ్మ గాయత్రి పెద్దమ్మ చీర కట్టడమే తప్పంటుంటే నువ్వు అందాల పోటీల్లో టికెట్ కొనేసిన దానిలా హడావిడి పడుతున్నావు. దీపారాధన అంటే చుట్టూ ఉండేవాళ్లు, పద్ధతి గల ఆడవాళ్లు దండం పెట్టాలని చూస్తారు. నేనేమైనా పొట్టి బట్టలు వేసుకున్నానా? వేసుకోవాలని ఉన్నా చిన్నపిల్ల ఉన్న తల్లి ఎలా బరితెగించిందో చూడండి అని ఇలా తల ఒక మాట అనరా? నీకు నచ్చినట్టు తగలడు. మీకైతే నచ్చలేదా? నువ్వంటే నాకు పడదు. మీ దృష్టి పట్ట ఈ చీర బావుందనో, ఈ నగ సూపరనో ఒక మాట అనొచ్చు కదండి. నేననను. ఆల్రెడీ నీ కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. పొగిడితే అవి వీపు మీదకి వెళ్తాయి. సరే, ఒక పని చేసి పెడతారా? ఏంటో చెప్పు. అత్తయ్య ఎలా ముస్తాబవుతుందో ఒక ఫోటో తీసి నాకు పంపించండి. అంతకన్నా బాగా రెడీ అవుతాను. చెప్పులు ఎక్కడ ఉండాలి? మ్యాచింగ్ చూస్తారా? తెగేదాకా కొడదామని. ఎందుకండి అంత కోపం మీకు? మీ సోకులు చూసి వావ్ వావ్ అని కావు మన కాకిలా అరవాలా? చూడు, ఇంకొద్దిసేపట్లో చీకటి పడేలా ఉంది. ఉలూచి పాము పిల్లగా మారుతుంది. తన బాగోగులు చూసుకో. తల్లివని రాత్రి కూడా గుర్తుపడతారు. బిడ్డని కన్నది ఆస్తి కోసమే కాని తను తాగిన పాల గ్లాసులు కడగడానికి కాదు. ఈయనకేం తెలుసు నా గురించి? వస్తున్నానండి. గాలికి బయట ఆరేసిన బట్టలు ఎగిరిపోతాయేమో తీసేద్దాం అనుకున్నాను. కానీ బయట నార్మల్గానే ఉంది, గాలే లేదు. ఇంట్లో ఫ్యాన్ కూడా వేయలేదు కదా పిన్ని. ఫ్యాన్ గాలికి పేపర్ కదులుతుందేమో కానీ ఇల్లంతా కంపించేలా అవ్వదు కదక్కా. ఈ వాయు ప్రకంపనలు పుట్టడానికి కారణం మీ అత్త తిలోత్తమమ్మే. ఆ గాయత్రి దేవమ్మ చీర కట్టడం వల్లనే.
మనదే పై చెయ్యి అయిన రోజు అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చిన్న మరదలా. కరెక్ట్. ఆలోచిస్తే నీకే అన్నీ అర్థం అవుతాయి. ఇక్కడ బానే ఉంది, అక్కడ మాత్రం వేరేలా ఉంది. రేయ్, అర్థమయ్యేలా చెప్పు, ఎక్కడేముంది? హాల్లో గాలికి కర్టన్స్, ఫ్లవర్ వాజులు అన్నీ కదులుతున్నాయి బ్రో. ఈ రూమ్లో మాత్రం అలా లేదు. గాయత్రత్తయ్య చీర కట్టిన తిలోత్తమత్తయ్య అక్కడికొస్తే ఆ హోరు తగ్గిపోతుందేమోలేండి. త్వరగా వస్తే మంచిది. వస్తువులు కింద పడిపోయేలా ఉన్నాయి. అరే, మా మమ్మీ ఏమైనా డ్రామా ఆర్టిస్ట్ అనుకున్నావా? కేక్ వేయగానే రావడానికి. అమ్మ ఎంత బాగా నటిస్తుందో నాకు తెలియదు అనుకున్నావా బ్రో? ఇంకాపండి. జరిగే పని చూడండి ముందు. ఇప్పుడేం చేద్దామని పెద్దమ్మలా రెడీ అయ్యావమ్మా? ఒక్క పూట కట్టుకోమని గాయత్రత్తయ్య కల్లోకొచ్చి మరీ చెప్పారంట కదా. మా అమ్మకి ఎలాంటి కళలు వస్తాయో నాకు తెలుసు. రేయ్, నువ్వు హాల్లోకెళ్ళు, మేమొచ్చి దీపారాధన చేస్తాం. సరే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెద్దమ్మ పునర్జన్మ ఎత్తింది అంటే ప్రాణాలతోనే ఉంది. మీరు దీపారాధన ఎందుకు చేస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అవును, ఎందుకు చేస్తున్నారు అత్తయ్య? ధమ్మోడమ్మ, గాయత్రినే వచ్చింది, వేషధారి తిలోత్తమమే రాలేదు. మా అమ్మలా రెడీ అవడానికి టైం పడుతుంది కదా డమ్మక్క. మధ్యాహ్నం ఎప్పుడో మొదలుపెట్టింది బ్రో, ఇప్పటికి రెడీ అయినట్టుంది అమ్మ. దీపారాధన చేయడానికి వస్తున్నారు. మనుషులే ఎగిరిపోయేలా గాలొస్తుంటే దీపం ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ వస్తువులన్నీ ఊగిపోతున్నా చూపులమ్మలో ఎలాంటి చలనం లేదు, చూసారా? అవునే, చెంబు అలాగే ఉంది. అక్క, కలసం అనాలి. అత్తయ్య వాళ్ళు చెప్పడం మనం వినడం సరిపోయింది. వచ్చేస్తున్నాం అహో, వచ్చేస్తున్నాం. అసుర సంధ్యావేళ దీపారాధన చేయడానికి ఇలా వస్తారా? చీర కట్టుకునే కదా వచ్చింది. కట్టడం గురించి కదే, పెట్టడం గురించి అడుగుతుంది నాయనమ్మ. అమ్మా, అమ్మ చీరలో నిన్ను చూడాలి అన్న
నువ్వు ఎవరిని చూడకూడదన్నట్టు కళ్ళద్దాలు పెట్టుకున్నావేంటి? బాగున్నారత్తయ్య, అచ్చం గుడ్డి గురువమ్మలా. ఇవి నేనెందుకు పెట్టుకున్నానో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటికే వింతలా ఉంది, విషయం చెప్పండి. యా, గాయత్రక చీర కట్టిన తనంతగ్లో నాకు రాకపోవచ్చు, ఒప్పుకుంటాను. అయితే అక్కడుండే చూపులమ్మ దగ్గర దీపారాధన చేస్తే అందులోంచి వచ్చే కాంతి కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. ఆ పవర్ని తట్టుకోవాలంటే ఈ గ్లాసులు వాడాలి. కాంతి వస్తుందని ఎవరు చెప్పారమ్మా? తమ్మే, డైరెక్ట్గా పెద్దమ్మే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొంచెం స్పష్టంగా చెప్తారా? నేను చెప్తానక్క. గాయత్రత్తయ్య చీర కట్టుకుని చూపులమ్మ దగ్గర దీపారాధన చేస్తే పునర్జన్మ ఎత్తిన పెద్దత్తయ్య గారి జాడ తెలుస్తుందంట. జాడ కాదు సుమన, ఏకంగా ఆ తల్లి నీడనే తెలుస్తుంది. ఇలాంటిదేదో చేస్తారన్న నా అనుమానం నిజమైంది. ఇప్పుడు ఏం చేయాలి? అంటే గాయత్రత్తయ్యని రప్పించడానికి తన చీరే కట్టుకొని దీపం వెలిగించబోతున్నారన్నమాట. అఫ్కోర్స్, చూపులమ్మ పేర్లోనే ఉంది కదా. ఇన్నాళ్ళు కనిపించకుండా పోయిన గాయత్రక్కని చూపిస్తుందని. విశాల్ బావగారిలో తెలియని కంగారు మొదలైంది. వాళ్ళమ్మ కనిపిస్తే సంతోషించకుండా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ అగ్గిపూల కూడా గీయకముందే నువ్వు భయపెట్టకు. అక్కయ్య అద్దాలు పెట్టుకుంది అల్లుడు. నేను హెల్మెట్ అయినా తెచ్చుకొని తలకు పెట్టుకుంటా. తలకు కాకుండా ఇంకెక్కడ పెట్టుకుంటారు? చేతులు పట్టుకుంటానే, నీకెందుకు? పేలినప్పుడు మొఖానికి అడ్డంగా పెట్టుకుంటా. మాయా, అమ్మ వాళ్ళ మాటలు విని నీకు భయం తప్ప వేరే ఏమీ లేదు. చెప్పలేం విక్రాంత్, వీళ్ళు నూనెకి బదులు పేలుడు పదార్థం పెట్టినా పెడతారు.
ని అణిచివేసింది. అలాగే ఆవిడ అణిచివేయాల్సినవి చాలానే ఉన్నాయి. ఏంటవి? మీ పొగరు, దురహంకారం, పెచ్చుమీరిన స్వార్థం, దురాలోచనలు. ఆప్తావా ఇంకా? గాయత్రక్క నయని కడుపులో పెద్ద బిడ్డగా పుట్టి తప్పిపోయిందని బాధపడ్డమే తప్ప ఇప్పటి వరకు తనని వెతికి ఇంటికి తీసుకొచ్చిన వారే లేరు. నేనక్క ఆచూకీని కనుక్కుని ఆ ప్రయత్నం ఏదో చేస్తూ ఉంటే మెచ్చుకోకుండా నొచ్చుకునేలా మాట్లాడుతున్నావేంటి? దీని వెనకుండే దురుద్దేశం ఏంటా అని. అక్క నువ్వు ఉండు. అత్తయ్య మీరు దీపారాధన చేయండి. ఈ విస్ఫోటనం జరగదు కదమ్మా. మేమందరం ఇక్కడుంటే మీరొక్కరే భయపడతారెందుకు? ఏం జరుగుతుందో నీకు తెలియదే, నేను ఊహించగలను. మావయ్య పిరికిదానిలాగా సుమన వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్తావా? వెళ్ళు. అలా అనుకుంటే విశాల్ బాబు భయపడి వెళ్ళలేదు కదా. గాయత్రి పాప భయపడుతుందేమోనని తీసుకువెళ్ళాడమ్మక్క. భయం అంటే తెలియదు గాయత్రమ్మకి. ఆ పేరుగల గాయత్రి పాప కూడా అంతే. మా అమ్మ గాయత్రీదేవి గురించి తెలుసుకుంటారా? చూపులమ్మ తల్లి ఏ విధంగా వాళ్ళకి దారి చూపిస్తుంది? అలా జరగకూడదు. మా అమ్మ ఆచూకీ తెలియకూడదు. మా అక్క కూడానా బావగారు? సుమనా, చాలా రోజుల తర్వాత ఆసక్తికరమైన అంశం ఒకటి దొరికింది. ఏంటనుకున్నారు? మిమ్మల్ని కన్న తల్లి గురించి ఎవ్వరికీ, కట్టుకున్న మీ భార్య నయని గారికి కూడా తెలియకూడదని మీరు కోరుకోవటం. సుమనా, అలాంటిదేం లేదులే. ఇప్పుడు మీరు మాట మార్చే ప్రయత్నం చేసినా మీ కళ్ళెప్పుడు అబద్ధం చెప్పవు బావగారు. ఎందుకు మీరు గాయత్రత్తయ్య గురించి తెలియకూడదనుకుంటున్నారో చెప్తారా?